తిప్పుతున్నాను. సాధారణంగా మనం వెనకకు తిప్పేటప్పుడు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయొచ్చు. కానీ మనకి సాధారణంగా ఇక్కడ వరకు సరిపోతాం. గాలి వదిలేస్తూ మరలా గాలి వదిలేస్తూ కుడి ప్రక్కకి, మరలా గాలి తీసుకుంటూ మధ్యస్థ స్థితి, గాలి వదిలేస్తూ ఎడమ ప్రక్కగా, గాలి తీసుకుంటూ మధ్యస్థ స్థితి. రెండు కాళ్ళని కదపొద్దండి. పాదాలు ఉన్న స్థానంలో చేతిని విశ్రాంతి స్థితి. రెండు కాళ్ళని దగ్గరగా పెట్టుకోండి. రెండు చేతులను ముందు వైపుగా చాచి ఉంచండి. మన అరచేతులు నేల వైపు ఉంటాయి. ఇప్పుడు కుర్చీలో కూర్చొని విధంగా కింద వైపుగా గాలి వదిలేస్తూ కూర్చోండి. అక్కడ సాధారణ శ్వాసలు చేయండి. 1, 2, 3. ఇంతే నెమ్మదిగా పైకి రండి. ఒకేసారి పైకి రండి. నెమ్మదిగా అదే రేట్లో వెనుకని నిదానంగా మీదకి తీసుకుని రండి. 1, 2, 3. నిదానముగా పైకి రండి. నెమ్మదిగా 1, 2, మూడవసారి విశ్రాంతి. ఏకాగ్రతతో చూడండి. నిదానముగా వెనకకు రండి. గాలి వదిలిపెడుతుంది. స్లోలీ కిందకి తీసేసాయి. ఇప్పుడు రెండవసారి గాలి తీసుకుంటూ మధ్యస్థితికి వచ్చాక గాలి వదలండి. మన గాలి తీసుకుంటూ పైకి సాగనీయండి. మన ఉదర భాగం నుండి ఛాతీ వరకు, భుజాల వరకు ఆ సాగనీయని గమనించండి. పైకి నెమ్మదిగా ఆసనంలో ఉన్నంతసేపు శ్వాసలు జరగాలి. సాధారణ శ్వాసలు జరిగి గాలి వదిలేసుకుని మూడవసారి కూడా చేద్దామండి. నెమ్మదిగా చేసేయండి. గాలి చక్కగా ప్రకృతి నుండి వచ్చేటువంటి గాలిని ఆస్వాదిస్తూ తీసుకుని చేతులను పైకి చాచి విశ్రాంతి. యథాస్థానానికి ఎలా వెళ్ళాము. బాగా అలసటగా ఉన్న వాళ్ళు బలవంతంగా చేయగలరు. దూరం అంటే మీ మ్యాట్కి ఆ చివర ఒక కాలు, ఈ చివర ఒక కాలు మ్యాట్కి. ఓకేనండి. ఇప్పుడు నెమ్మదిగా చేతులను దగ్గరగా తెచ్చుకుని దండాసనం నుండి భద్రాసనం. నడుమును నిటారుగా ఉంచండి. భద్రాసన మనకి మన యొక్క తొడ భాగంలో విరుదుల దగ్గర ఉన్నటువంటి కొమ్మును చాలా వరకు శరీరంలో జరిగేటువంటి ప్రక్రియను గమనించండి. మీరు మోటివేట్ చేయండి. ఎక్సలెంట్ చేస్తాను, ఇంకా చేస్తాను. ఇప్పుడు అదే విధంగా ఉండి విశ్రాంతి ఆసన నడుము తగ్గించడానికి రెండు కాళ్ళని మోకాళ్ళని కొంచెం వెడల్పు చేయండి. ఇప్పుడు మనందరికీ కొంచెం నడుము ఉంటుంది. రానుడి విశ్రాంతి పొందాలి. ఎడమ మీద ఎడమ చేతిని ఛాతీని విస్తరిస్తూ కళ్ళలో మమ్మల్ని పైకి చూడండి. మనకి సూర్యుడు చాలా బదులు పూలు వచ్చేస్తూ ఉంటుంది. ఆ పూల నుండి బయటకు తీసుకోవడానికి అవసరం లేకుండా ప్రతి పనిని ధ్యానంగా చేస్తాను. ప్రపంచ శాంతికి, భారతదేశ వికాసానికి మార్గదర్శనం చేసే విధంగా మనస్ఫూర్తిగా కృషి చేస్తానని సంకల్పం చేస్తున్నాను. మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జిల్లా కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఎస్పీ గారికి అందరు కూడా పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా మన సనాతన ధర్మాల్లో ఒకటైనటువంటిది యోగా.
మన అనాథ నుంచి మన పూర్వీకులు మనకిచ్చినటువంటి ఒక వజ్రాయుధంగా మనం దీన్ని భావించాలా. దీన్ని కానీ మనం అలవాటు చేసుకోగలిగితే ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లుగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. మన చుట్టూ ఉన్నటువంటి మన వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం చిరాగ్గా ఉంటామో, కోపంగా ఉంటామో, అనారోగ్యంతో ఉంటామో మన వాళ్ళందరూ కూడా బాధపడతారు. ఎప్పుడైతే మీలో ఆ చిరాకు ఇదే లేకపోతే ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన కింద పనిచేసేవాళ్ళు కానీ లేకపోతే మన కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. దానికోసమే మరి యోగాని మనం అందరం కూడా అలవరుచుకోవాలి. ఈరోజు మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనికి ఒక గుర్తింపు తీసుకురావాలని 2014 జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ యుఎన్ఓ కూడా గుర్తించడం జరిగింది. ఆ రోజున మనం అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ చాలా యోగా అందరూ కూడా చేస్తూ ఉన్నారు, ఎక్కువ మంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు యోగాలో ఉన్నటువంటి గొప్పదనం. కానీ మన భారతీయులు మనమే తెలుసుకోలేకపోతాం. ముఖ్యంగా ఆడబిడ్డలు చాలా ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా గమనించాలి. మన ఆహార అలవాట్లు మారిపోయినాయి. కాబట్టి దీనికి ప్రధానమంత్రి గారు రేపు 21వ తారీఖున మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ యోగా డే నిర్వహించుకోవడానికి రాబోతూ ఉన్నారు. దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు జూన్ 21 విశాఖపట్నంలో దాదాపు ఒక 5 లక్షల మందితో ఒకే వేదిక దగ్గర ప్రధానమంత్రి గారి సమక్షంలో యోగా చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో ఈ యోగా చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే మండలం అంటే 48 రోజులు, అర్ధ మండలం అంటే 21 రోజులు మనకి అనాథగా ఉన్నటువంటి దాంట్లో భాగంగానే ఒక నెల రోజులు కానీ దీన్ని కానీ మనం అలవాటుగా చేసుకోగలిగితే నిరంతరం ఇది మన ప్రాక్టీస్గా మారిపోద్ది. దానికోసమే ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దాదాపు ఒక 3 months బ్యాక్ అనుకుంటాం మేము ఇక్కడ చెట్ల దగ్గర కలెక్టర్ గారు ఆ రోజు యోగా స్టార్ట్ చేయించడం జరిగింది. తిరిగి మళ్ళీ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మనం కూర్చుని చేసినటువంటి ఆకారం కూడా యోగా, పైనుంచి చూస్తే యోగా ఆకారంలో కూర్చోబెట్టి ఈ కార్యక్రమాన్ని చేశారు. దానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరి రేపు 5, 6, 7, 8 మన అందరికీ మస్లా ఫెస్ట్ మనం చేసుకోబోతున్నాం ఇదే మంగినపూడి బీచ్లో. ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా రేపు ఆ బీచ్ ఫెస్ట్ ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. చిన్నగడ మన